హాయ్ ఫ్రెండ్స్, ఉత్తరప్రదేశ్లోని నైమిషారణ్యంలోని చక్ర తీర్థం ఇది. సాక్షాత్ బ్రహ్మదేవుడు తన మనోబలంతో సృష్టించిన చక్రాన్ని వదిలినప్పుడు ఏర్పడిన స్థలమే నైమిషారణ్యం. అదే ఆ కొలనే ఈ చక్ర తీర్థం. మొత్తం నీటిమయం ఉన్నప్పుడు ఋషులందరూ కూడా తపస్సు చేయగా ఆది పరాశక్తి ఇక్కడ లలితాదేవిగా క్షేత్రపాలకురాలుగా వెలసి ఈ కోనేటినంతటినీ కూడా 6 అంగుళాలుగా మార్చింది. ఆమె ఇక్కడి నుంచి వెళ్ళిపోతే పొంగి పొరలుతాదని చెప్పి ఆమె ఇక్కడే కొలువు తీరింది. ప్రతి ఒక్క మనిషి కూడా, దేవతలు ఎవరైనా సరే ఇక్కడ స్నానమాచరించిన ఎడల వాళ్ళ శరీరము, వాళ్ళ మనసు పవిత్రమవుతుంది, తేజోబుద్ధి కలుగుతుంది. ఈ క్షేత్రానికి వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ కూడా చక్రతీర్థంలో స్నానం ఆచరించి ఆలయాలకు వెళతారని అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పారు. అంత పవిత్రమైన మహాపుణ్యక్షేత్రం నైమిషారణ్యం. ప్రతి ఒక్కరూ దర్శించవలసిన మహాపుణ్యక్షేత్రం. అంతేకాదు స్నానం ఆచరించాల్సిన ప్లేస్ కూడా ఇదే, చక్ర తీర్థం. ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ